సో హాయ్ గైస్, 'మారిసన్' సినిమా ఎలా ఉందో రివ్యూ ఏంటో మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు వీడియోనైతే లైక్ అయితే కొట్టండి. సో ఈ సినిమా ఎలా ఉందంటే మూవీ స్టోరీ లైన్, బేసిక్ స్టోరీ లైన్ ఏందంటే హీరో వచ్చేసరికి జైలు నుంచి బయటకొస్తారు. దాని తర్వాత ఒక మతిమరుపు ఇంట్లో అయితే దొంగతనానికైతే మన హీరో అయితే వెళ్తాడు. దాని తర్వాత ఏమైందనేది మూవీ స్టోరీ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ చూసి చాలా బాగుందనుకున్నాం. కానీ సెకండ్ హాఫ్‌లో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మూవీ స్టోరీ గావచ్చు, ఇంకా మనం ఎంగేజ్ చేసే విధానం అయితే చాలా అంటే చాలా డిక్రీజ్ అయితే అయిపోతుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. సాంగ్స్ అయితే అంత బీభత్సంగా అయితే లేదని చెప్పొచ్చు. కానీ మన వాళ్ళిద్దరి క్యారెక్టర్ గావచ్చు చాలా అట్రాక్టివ్‌గా అయితే ఉంటుందని చెప్పొచ్చు. మనమైతే వాళ్ళిద్దరి క్యారెక్టర్‌కి అయితే కనెక్ట్ అవుతాం. ఫాస్‌ఫదర్‌కి ఇంక ఆపోజిట్ ఒక క్యారెక్టర్‌కి. సో సినిమా ఓవరాల్‌గా ఎలా అనిపిచ్చింది అని ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఓవరాల్‌గా అయితే బిలో యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఎంగేజ్ చేసే విధానం ఉంది. వాళ్ళు ట్రావెల్ చేసే విధానం గావచ్చు, ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఇచ్చే ఆ బాండింగ్ సీన్స్ గావచ్చు, కొన్ని ట్విస్ట్ గావచ్చు, అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంటర్వల్‌కి ఒక ట్విస్ట్ ఉంటది. చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అట్రాక్టివ్‌గా అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో, స్టోరీ లైన్ అయితే చాలా బాగా తీసుకోరు. కానీ ఫస్ట్ హాఫ్ చూపించి నంత మంచిగా సెకండ్ హాఫ్ అయితే చూపించలేదనేది వాస్తవం. సో, వాళ్ళిద్దరి క్యారెక్టర్‌కి అయితే మనమైతే బాగా కనెక్ట్ అయితాం. ప్రతి ఒక్కరైతే చూడాల్సిన ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ ఏ విధంగా ఉందో సెకండ్ హాఫ్ కూడా ఆ విధంగానే తీయాల్సింది డైరెక్టర్. కానీ మిస్ ఫెయిల్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. అయినా సరే ఈ సినిమానైతే ఫ్యామిలీతో అయితే చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవని చెప్పుకోవచ్చు. ఎంగేజ్ చేసే విధానం కూడా వీళ్ళైతే ఫస్ట్ హాఫ్‌లో అయితే చాలా బాగా చూపించారని చెప్పుకోవచ్చు. మీరు సెకండ్ హాఫ్ చూడకపోయినా సరే ఫస్ట్ హాఫ్ అయితే చూడండి అని చెప్పుకోవచ్చు. ఇంకా యాక్టింగ్ ప్రకారంగా అయితే ఇద్దరు చాలా బాగా చేసిరని చెప్పుకోవచ్చు. ఫాస్ట్ ఫాదర్, అపోజిట్ క్యారెక్టర్. సో, ఇది రివ్యూ. సో, సినిమా చూసుంటే మీకెలా అనిపించిందనేది డెఫినిట్‌గా అయితే కామెంట్ చేయండి.